తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇంతకు ముందు వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. అందులో ఉన్న మదర్ సెంటిమెంట్ కదిలించడం, బిచ్చగాడు కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉండడంతో హీరో ఎవరో తెలియకపోయినా ఆ సినిమా చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అందుకే అది బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా బిచ్చగాడు 2 సినిమా వచ్చింది. మరి బిచ్చగాడు తరహాలోనే ఇది ఆకట్టుకుందా? అదే మ్యాజిక్ని రిపీట్ చేయగలిగిందా అంటే కాదనే చెప్పుకోవాలి. అవుట్పుట్ విషయంలో పార్ట్ 1 సినిమా కాలిగోటికి కూడా ఈ బిచ్చగాడు 2 సరితూగదు. ఫస్ట్ పార్ట్లో మదర్ సెంటిమెంట్తో ప్రేక్షకులను కట్టిపడేసినట్లు ఈ పార్ట్ 2లో సిస్టర్ సెంటిమెంట్తో ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సిస్టర్ సెంటిమెంట్ వరకు పర్వాలేదు, కానీ దాని చుట్టూ అల్లేసిన మిగతా అంశాలే బెడిసి కొట్టేశాయి. యాంటీ బికిలీ కాన్సెప్ట్ అయితే పూర్తిగా బోల్తా కొట్టేసింది. దాని ఎగ్జిక్యూషన్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అనే అంశం చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా అనిపించిన స్టోరీ గాడి తప్పడంతో అది కూడా తేలిపోయింది. మొదట్లో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ నోట్తోనే స్టార్ట్ అవుతుంది. అది చూసి అబ్బా మనం ఒక గొప్ప సినిమాని చూడబోతున్నామనే భావన కలుగుతుంది. సిస్టర్ సెంటిమెంట్ కూడా చూసి ఇది బిచ్చగాడుని మించిపోయేలా ఉంటుందని నమ్మకాలు ఏర్పడతాయి. కానీ స్టోరీ ముందుకు నడిచే కొద్దీ ఇది ట్రాక్ తప్పుతుంది. ఇంటర్వెల్ వరకు ఈ సినిమా యావరేజ్గానే సాగుతుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ చూసి ఇక సెకండ్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుందని అనుకుంటే అది కూడా తలనొప్పి తెప్పించేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా అయిపోతుందిరా బాబు అని అసంతృప్తికి గురయ్యేంతలా ఈ సినిమా డిసప్పాయింట్ చేసేసింది. అసలు ప్రాపర్ స్టోరీ అనేదే లేదు. దర్శకత్వం పూర్తిగా దెబ్బేసింది. అసలు ఈ సినిమాకు బిచ్చగాడు 2 అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది కూడా అర్థం కాదు. కేవలం పార్ట్ 1 సినిమా క్రేజ్ని వాడుకోవడానికే ఆ టైటిల్ పెట్టారే తప్ప ఈ సినిమాకు ఆ టైటిల్కి ఎలాంటి లింక్ లేదు. విజయ్ యాంటోనీ పర్ఫార్మెన్స్, సిస్టర్ సెంటిమెంట్ తప్పిస్తే ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కాబట్టి ఈ సినిమాని చూడాలనుకునేవారు డ్రాప్ అవ్వడమే బెటర్ ఆప్షన్.